హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా బాస్మతి రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాన్లో హోల్ గరం మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాజు, కసూరి మేతి, పుదీనా, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత బాస్మతి రైస్ వేసేసుకున్నాం. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లంచ్ బాక్సుల్లోకి చాలా సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చండి. బాస్మతి రైస్తో చేస్తున్నాం కాబట్టి విడిగా మూత పెట్టి వండుకుంటేనే బాగుంటుంది. కుక్కర్ విజిల్స్ వేయించాలంటే రైస్ బాగా పాతదై ఉండాలి బాస్మతి రైసు. అప్పుడైతేనే బాగా మెత్తగా అవ్వకుండా విరుసుగా వస్తుంది రైసు. ఇప్పుడు చూసారా, మూత పెట్టి ఉడికించుకున్నాం కదా, చాలా బాగా వచ్చింది రైసు. ఎంతో రుచిగా ఉండే మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.